టుడే టాపిక్ 7th క్లాస్ సామాన్య శాస్త్రము. మొత్తం టాపిక్ చూద్దాం ఒకసారి. ర్యాపిడ్ రివిజన్గా చెప్తాను నేను. చూద్దాం. ఇందులో అంశాలు ఫస్ట్ చూద్దాం. టాపిక్స్ న్యూ సిలబస్ ప్రకారం చెప్తున్నాను. ఫస్ట్ టాపిక్ ఆహారంలోని అంశాలు: ఆమ్లాలు, క్షారాలు, పట్టు, ఉన్ని, చలనం, కాలం, ఉష్ణం, కొలత, వాతావరణం, శీతోష్ణ స్థితి, విద్యుత్ ప్రవాహం, ఫలితాలు, గాలి, పవనాలు, తుఫానులు, కాంతి పరావర్తనం, మొక్కలలో పోషణ, జీవులలో శ్వాసక్రియ, మొక్కలలో ప్రత్యుత్పత్తి, విత్తనాల ప్రయాణం, నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి, నేల మన జీవనం, అడవి మన జీవనం, మన చుట్టూ జరిగే మార్పులు. 17th టాపిక్స్ ఉన్నాయి. ఇది కూడా చూసుకోవాలి. జనగణమన వాడింది రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఎస్సీఆర్టీ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని కవర్ పేజీ కూడా అడుగుతాడు ఖచ్చితంగా. ఇందులో అంశాలు చూసుకుందాం. ఇప్పుడు 6వ తరగతిలోనే మనం బిర్యానీ, పులిహోర, ఇడ్లీ, చపాతీ, పప్పులు మొదలైన వివిధ రకాల ఆహార పదార్థాలను గురించి చర్చించాం కదా. అయితే ఇప్పుడు మన ఆహారం సుగంధ ద్రవ్యాలు కలపడం వల్ల ఆహారం మరీ రుచిగా వస్తుందని చెప్పవచ్చు. నేను ఇక్కడ హైలైట్ చేస్తా. నేను ఒక పిన్ కలర్ తీసుకుంటున్నా, చెప్తా. సుగంధ ద్రవ్యాలు కలపడం వల్ల ఆహారం రుచిగా తినడానికి వీలుగా ఉంటుందని చెప్పవచ్చును. ఓకే, ఇదంతా అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తనకంటూ ఇష్టమైన ఆహారం ఉంటుంది. ఇవన్నీ తెలిసిన అంశాలే. ఇది చూద్దాం. ఆహారం యొక్క ప్రాముఖ్యత. ఆహారం యొక్క ప్రాముఖ్యత ఏంటిది? ప్రతిరోజు మనం రకరకాల పనులు చేయడానికి కావలసినంత శక్తి మనం తినే ఆహారం నుంచి లభిస్తుంది. నిద్రపోయే సమయంలో కూడా మనకు శక్తి అవసరమా అంటే అవసరమే. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ, రక్త ప్రసరణ మన శరీరంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి అందుకే నిద్రించే సమయంలో మనకు శక్తి అవసరమని చెబుతుంటాం. ఒకవేళ మధ్యాహ్నం భోజనం చేయకపోతే ఏమనిపిస్తుంది? తల తిరిగినట్టు అవన్నీ అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు పాల పొడి, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తర్వాత నేర్చుకుందాం. మళ్ళీ నేను బిట్స్ చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడు టాపిక్స్ చూద్దాం. మనం తినే ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిని మనం ఆవశ్యక అంశాలుగా గుర్తిస్తాము. ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్లను ఆవశ్యక అంశాలు అంటారు. వీటితో పాటు పీచు పదార్థం, నీరు కూడా ఆహారంలోని అంశాలే. వీటిని మాత్రం మనం పోషకాలు అంటాం. ఇప్పుడు పీచు పదార్థం, నీరు, వీటినేమో పోషకాలు అంటాం. ఆవశ్యక అంశాలు ఏంటి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలనేమో ఆవశ్యక అంశాలు అంటాము. నెక్స్ట్ ఈ బాక్స్. దేనిలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయని తెలిసిన చిన్న ప్రయోగం. ఇది పాలు, ఆలుగడ్డ, నెయ్యి, నూనె మొదలైన ఆహార పదార్థాలను సేకరించాలి. కింద ఇచ్చిన సూచనల ప్రకారం వాటిని పరీక్షించాలి. దీనికి కొన్ని రసాయనాలు కలపడం వల్ల మనము తెలుసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ అండి. పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష. ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడంటే, సజల అయోడిన్ పిండి పదార్థానికి ప్రయోగానికి నీవు ఏ అంశాలు అవసరము అని అడుగుతారు. సజల అయోడిన్ ద్రావణం తయారు చేయడానికి మనం ఏం చేయాలి? కొన్ని అయోడిన్ స్ఫటికాలు వేయాలి. ఎలా? పరీక్ష నాళికలో తీసుకోవాలి. తీసుకొని వాటికి కొంచెం నీటిని కలుపుతూ నీటితో పాటు పసుపు, గోధుమ రంగు వచ్చే వరకు సజలం చేయాలి. ఇందులో ఆ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, సజల అయోడిన్ ద్రావణంలో ఏ రంగు వచ్చే వరకు సజలం చేయడం జరిగింది అని అడుగుతాడు ఎగ్జామినర్. అడిగితే అప్పుడు మనం ఏం చెప్పాలి? పసుపు, గోధుమ రంగు అని చెప్పాలి. నెక్స్ట్ ఏంటిది? పరీక్ష నాళికలో కొంచెం ఆహార పదార్థాన్ని తీసుకోండి.
తీసుకోవాలి. దానికి మీరు తయారు చేసిన కొన్ని చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. తయారు చేసిన సజల అయోడిన్ ద్రావణం ఉంది కదా, దానికి మనము కొన్ని చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. దేనికి? ఆహార పదార్థానికి. పదార్థం ముదురు నీలి రంగులోకి, పదార్థం ఇక్కడ చూడండి, పదార్థం ముదురు నీలి రంగులోకి మారినట్లయితే పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. బాగా పండిన అరటిపండు కూడా అరటితో ప్రయత్నించండి. అరటిపండుతో కూడా చేయొచ్చట. కొవ్వు నిర్ధారణ. కొవ్వు పదార్థాలను నిర్ధారించే పరీక్ష. కొద్ది పరిమాణంలో ఆహార పదార్థాన్ని తీసుకొని ఒక తెల్ల కాగితం పైన నెమ్మదిగా రుద్దండి. కాగితం పారదర్శకంగా మారితే అందులో కొవ్వు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఉదాహరణ, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, మనం అప్పుడప్పుడు హోటల్లో వడ కానీ దోశ లాంటి పదార్థాలను కాగితం ప్లేట్లో వేసుకొని తింటాం కదా, అప్పుడు కాగితం ప్లేటు పారదర్శకంగా మారుతుంది. దీనికి కారణం కొవ్వు పదార్థం ఉండడమే ఆహారంలో. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ప్రోటీన్ల నిర్ధారణ పరీక్ష. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణము, 10% సోడియం హైడ్రాక్స్ ద్రావణం తయారు చేయడం. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడానికి 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ నీటిలో కరిగించాలి. అదే 10% సోడియం హైడ్రాక్సైడ్ తయారు చేయడానికి 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్కు 100 గ్రాముల నీటిలో కరిగిస్తే 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు 6 సోడియం హైడ్రాక్సైడ్ పెలేట్లకు సమానము. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ 6 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్కి సమానము, పెలేట్లకు సమానం అంట. ఒక శుభ్రమైన పరీక్ష నాళికలో పరీక్షించాల్సిన ఆహార పదార్థాన్ని కొద్దిగా తీసుకోండి. తీసుకున్న ఆహార పదార్థం ఘన పదార్థం అయితే దాన్ని పొడిగా మార్చండి. పొడిగా నూరాలి లేదా ముద్దగా చేయాలి. 10 చుక్కల నీటిని చేర్చి బాగా కలపాలి. 2 చుక్కల 2% కాపర్ సల్ఫేటు, 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ను పరీక్ష నాళికలో వేసి బాగా కలపండి. రంగులో మార్పు గమనించండి. పదార్థం నీలి రంగు నుంచి వంకాయ రంగులోకి మారితే ప్రోటీన్ ఉన్నట్టు. ప్రోటీన్లకు ఏ కలర్ రావాలి? నీలి రంగు. ప్రోటీన్లు అయినా ఇప్పుడు కార్బోహైడ్రేట్ కూడా బ్లూ కలర్ కదా, వంకాయ రంగు అంటే ముదురు నీలి రంగులోకి మారితే ప్రోటీన్లు ఉన్నట్టు. కొవ్వులేమో పేపర్ పారదర్శకంగా మారాలి ఇక్కడ. ఓకే, అర్థమైందా? అంటే బియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటే నూనెలో కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది. అంటే బియ్యంలో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది, నూనెలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం తెలుసుకునే అంశాలు. నెక్స్ట్ ఏంటిదంటే బియ్యం పిండి పదార్థం, ఆలుగడ్డ పిండి పదార్థం, పాలు ప్రోటీన్, పెరుగు కొవ్వులు, గుడ్డు ప్రోటీన్. మరికొన్ని అంశాలు చూద్దాం ఇక్కడ. వ్యక్తి వయస్సు చేసే పనిని బట్టి వివిధ పరిమాణాలలో పిండి పదార్థాలు కొవ్వులు అవసరమవుతాయి. ఎదిగే పిల్లలకు పుష్టికరమైన ఆహారం కావాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే పాలు, మాంసం, పప్పులు మొదలైన పదార్థాలు చాలా అవసరం. ఇవి కాక స్వల్ప పరిమాణంలో విటమిన్లు ఖనిజాలు కూడా కావాలి. పుష్టికర ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాము. నెక్స్ట్ ఏంటిది? పీచు పదార్థాలు. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో పాటు కొన్ని ఇతర అంశాలు కూడా ఉంటాయి. ఇవి కూడా మనం శరీరానికి ఎంతో అవసరం. వాటిలో పీచు పదార్థాలు ఒకటి. పీచు పదార్థాలు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. అవి మన శరీరంలో జీర్ణం కావు. పీచు పదార్థాలు మన శరీరంలో జీర్ణం కావు. బీరకాయ, బెండకాయ, చిక్కుడు, ఉడికించిన చిలకడదుంప మొదలైన వాటిని తీసుకోవాలి. వీటిని ముక్కలు ముక్కలుగా విరిచి నలిపి చూడండి. సన్నని దారాలు, నారల వంటి నిర్మాణాలు, వీటినే పీచు పదార్థాలు అంటారు. ఆహార నాళంలోని పదార్థాలను సులభంగా కదిలేటట్లు చేసి మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఏంటి ఈ మలబద్ధకాన్ని నివారించేటి? పీచు పదార్థాలు. పీచు ఉండే ఆహార పదార్థాలు ఏంటియో చూద్దాం. పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు, చిలగడదుంప, బఠానీ, గుమ్మడి, పాలకూర, ఆపిల్, అరటి, బొప్పాయి
మొదలైన వాటి ద్వారా మనకు పీచు పదార్థాలు లభిస్తాయి. ఓకే, మన ఇప్పుడు పీచు పదార్థాలు ఎక్కడి నుంచి ఏ పండ్ల నుంచి లభిస్తాయి, ఏ కూరగాయల నుంచి లభిస్తాయి చూసిన తరువాత ఓకే, నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా, అవసరం లేని చెప్పట్లేదు. పండ్లను కూరగాయలను ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి తరువాత మాత్రమే తొక్కతో తినడం మంచిది. తొక్కతో సహా తినాలి. తొక్కతో తిన్నప్పుడే అందులో ఉన్న పీచు అనేది మన శరీరంలోకి వెళ్ళి మలబద్ధకాన్ని నివారిస్తుంది. డైజెషన్ సిస్టమ్ బాగుండి. కూరగాయలలో పండ్లలో కూడా నీరు ఉంటుంది. నీరు ఎక్కడెక్కడ ఉంటుంది? కూరగాయలలో పండ్లలో కూడా నీరు ఉంటుంది. మీరు ఎప్పుడైనా పండ్లు కూరగాయలు కోసినప్పుడు మీకు నీళ్లు కనబడతాయా అంటే కనబడతాయి. వాటర్ వచ్చినట్టు చేతులకు అంటుకుంటాయి. దోస, టమోటా, చిక్కుడు, ఆలుగడ్డ, బీరకాయ, సోరకాయ వంటి కూరగాయలు నీళ్లు ఉంటాయి. అదేవిధంగా పుచ్చకాయ, బొప్పాయి మరియు పుచ్చకాయ వంటి పండ్లలో నీళ్లుంటాయి. ఓకే, నీటి అవసరాన్ని తెలుసుకుందాము. స్పాంజి ముక్కను తీసుకొని ఒక గొట్టంలో చొప్పించడానికి ప్రయత్నించండి. స్పాంజి ముక్క సులువుగా కదలదు. అదే స్పాంజి ముక్క నీటితో ముంచితే చొస్తుంది సులువుగా. అంటే నీరు కూడా దీన్ని బట్టి ఏమంటే నీరు కూడా ఆహార పదార్థమే. మనం తగినంత నీటిని తాగితే జీర్ణనాళంలో మనం తీసుకున్న ఆహారం సులువుగా కదిలే అవకాశం ఉంది. మన శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా నీరు చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు మనం తగినంత నీళ్లు తాగాలి ఖచ్చితంగా. ఓకే, సంతులిత ఆహారం. మరి సంతులిత ఆహారం అంటే ఏంటిది? నిన్న ఉదయం నుండి రాత్రి భోజనం వరకు మనం తీసుకున్న ఆహార పదార్థాలను పట్టికలో రాయండి. అంటే సంతులిత ఆహారం అంటే సంతులిత ఆహారము ఇక్కడ ఏం లేవు చెప్తా. సంతులిత ఆహారంలో ఉండాల్సిన పదార్థాలు ఏంటంటే సంతులిత ఆహారంలో ఉండాల్సినవి పిండి పదార్థాలు ఉండాలి, ప్రోటీన్లు ఉండాలి, కొవ్వులు ఉండాలి, విటమిన్లు ఉండాలి, ఖనిజాలు ఉండాలి. తగిన పరిమాణంలో ఉండాలి ఇవన్నీ ఒక ప్లేట్లో. మీ భోజనాన్ని సంపూర్ణ ఆహారంగా చేసుకోవడం ఎలా? మరి భోజనాన్ని సంపూర్ణ ఆహారంగా చేసుకోవడం ఎలా? పచ్చి కూరగాయల మిశ్రమం, తృణధాన్యాలు, పప్పు, పాలు తగినంత తీసుకోవాలి. స్వల్ప పరిమాణంలో కొవ్వు పదార్థాలు అంటే నూనె, వెన్న, నెయ్యి మొదలైనవి తీసుకోవాలి. ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తినాలి. ఓకే, కూరగాయల మిశ్రమాలను ఏమంటారు? పచ్చి కూరగాయల మిశ్రమాలను సలాడ్ అంట. మీకు తెలుసా? ఇది చూడండి. మీకు తెలుసా? పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, ఖర్జూరం మొదలైనవి ఎండిన పండ్లు గింజలు శరీరానికి ఆరోగ్యాన్ని, బలాన్ని వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సంతులిత ఆహారం చాలా చవక. అవునా కాదా? సంతులిత ఆహారం అంటే ఖరీదైన ఆహారం కానక్కర్లేదు. అన్నం, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం ఆహారం తీసుకున్నట్లయితే మనం అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి మన శరీరానికి. దీనినే సంతులిత ఆహారం అంటారు. నెక్స్ట్ ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం, వేయించడం, మళ్ళీ వేడి చేయడం వలన వాటిలో పోషకాలు నశించిపోతాయి. అదేవిధంగా కూరగాయ ముక్కలను కోసిన తర్వాత కడిగితే కూడా పోషకాలు నశిస్తాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. తృణధాన్యాలు, పప్పులు, పాలు మొదలైనవి తగినంత తీసుకోవాలి. ఓకే, పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. నూనె పదార్థాలు, జంతు సంబంధ పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. తృణధాన్యాలు, పప్పులు, పాలు మొదలైనవి తగినంత తీసుకోవాలి. పండ్లు అనేది ఎక్కువ మోతాదు తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. నూనె పదార్థాలు, జంతు సంబంధ పదార్థాలేమో తక్కువ మోతాదులో తీసుకోవాలి. నెయ్యి, వెన్న, జున్ను వంటి పదార్థాలు అప్పుడప్పుడే అంటే ఎప్పుడో ఒకసారి తీసుకోవడం మంచిది. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. అదే నూడిల్స్, బర్గర్స్ ఇలాంటివి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ
దెబ్బతింటుంది.